నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చిరంజీవి గారి ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అంటేనే అసలు ఎక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడనంత మంది హీరోస్ మెగా ఫ్యామిలీలో ఉన్నారు. సో బయట టాక్ ఏంటంటే గనక మెగా ఫ్యామిలీ నుంచి కొంతమంది డైరెక్టర్స్ ని దూరం పెట్టేశారు, ఇంకా వాళ్ళ ఫ్యూచర్ లో ఎప్పటికీ వాళ్ళతో వర్క్ చేయరు అని అనేసి అని అంటున్నారు. అయితే ఎవరా హీరోస్, ఎందుకు వర్క్ చేయరు అనే డీటెయిల్స్ మీరు మాకు చెప్తారేమో అని చెప్పేసి. ఏ హీరో అయినా సరే ఒక డైరెక్టర్ పక్కన పెట్టడం అన్నది జరగదు. ఇప్పుడు మెగా కాంపౌండ్ లో హీరోలు అంటే నందమూరి కాంపౌండ్ లో కూడా చాలా మంది హీరోలు ఉన్నారు కదా ఇప్పుడు కదా. ఇప్పుడు కొత్తగా కూడా ఇంకో హీరో వస్తున్నాడు. అలాగే బాలీవుడ్లో రాజ్ కపూర్ ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మెగాస్టార్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. ఇక నువ్వు చెప్పేది కొంతమంది డైరెక్టర్స్ని మెగా కాంపౌండ్ బాయ్కాట్ చేసింది, లేదంటే దూరం పెట్టింది అనే వార్త అవాస్తవం అని నా అభిప్రాయం. ఆ డైరెక్టర్లు ఎవరో చెప్తే అది కాదా నిజమా కాదా చెప్తాను సార్. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ప్లీజ్ నన్ను తిట్టకండి. ఒకటి బోయపాటి శ్రీను గారు, తర్వాత ఆచార్య తీసిన కొరటాల శివ గారు, అట్ ది సేమ్ టైం శంకర్ గారు. ఇప్పుడు ఎందుకంటే అన్ని మూవీస్ కూడా ఫ్లాప్ అయ్యాయి వీళ్ళతో తీసినవి, అండ్ చాలా ట్రోలింగ్ కి కూడా గురయ్యారు. రామ్ చరణ్ గారు విజయ రామ ఆ సినిమా అప్పుడు అని అనేసి టాక్ నడుస్తూ ఉంది సార్. అంటే సినిమా రంగంలో విజయాలు పరాజయాలు ఇవన్నీ కామన్. ఒక డైరెక్టర్ కంటిన్యూస్గా సక్సెస్లు ఇస్తాడని మనం చెప్పలేం కదా. ఇప్పుడు రాఘవేంద్రరావు లాంటి లెజెండరీ డైరెక్టరు, దాసనారాయణరావు లాంటి వాళ్ళు కూడా కొన్ని ఫ్లాపులు మధ్య మధ్యలో చాలా ఫ్లాపులు ఉంటాయి కదా. కాబట్టి ఒక సినిమా ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన ఆ డైరెక్టర్ని వాళ్ళు దూరం పెట్టేశారు అని ప్రచారం అనేది అంటే పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్న ఇది తప్ప అందులో వాస్తవం అయితే ఉండదు, అసలు ఉండే ఛాన్సే లేదు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఆచార్య సినిమా నిరాశపరిచింది కాబట్టి కొరటాల శివను దూరం పెట్టారు అనేది. మరి అదే కొరటాల శివ మొన్న దేవర సినిమాతోటి పెద్ద హిట్ కొట్టాడు కదా. ఇప్పుడు మళ్ళీ దేవర 2 కూడా చేస్తున్నాడు. పైగా అతని సక్సెస్ ఇది చూస్తే మనం ట్రాక్ రికార్డు చూస్తే ఆచార్యకి ముందు అతను తీసిన 4-5 సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు. రైట్ ఫ్రమ్ శ్రీమంతుడు వరుసగా ఒకదాన్ని మించిన ఒకటి హిట్ కొట్టుకుంటూ వచ్చాడు. ఆచార్య నిరాశపరిచింది. మళ్ళీ దేవర పెద్ద హిట్ అయింది. అలాగే వినయ విజయరామ డైరెక్ట్ చేసినటువంటి బోయపాటి శ్రీను తర్వాత అఖండ తోటి చాలా పెద్ద హిట్ కొట్టాడు కదా. అంతకుముందు కూడా బాలకృష్ణ గారితో హిట్స్ ఉన్నాయి. అంతకుముందు బాలకృష్ణ గారితో హిట్లు ఉన్నాయి. వినయ విజయరామ తర్వాత ఇదైంది. వినయ విజయరామ కాదు, అంతకుముందు ఆయన ఎన్టీఆర్తో తీసిన దమ్ము సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలా అని వాళ్ళు దూరం పెట్టారు కదా. ఆ సినిమా వరకే కొన్ని ఏంటంటే ఒకసారి ఒక సినిమా ఎందుకు సక్సెస్ అవుతుందో చెప్పలేము, ఎందుకు ఫెయిల్ అవుతుందో చెప్పలేము. కర్ణుడి చావు కారణాలలాగే ఒక సినిమా ఆడకపోవడానికి, విజయం సాధించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరెంజ్ మూవీ అప్పట్లో డిజాస్టర్ అన్నారు. మొన్న రిలీజ్ చేస్తే చాలా పెద్ద కలెక్షన్స్ వచ్చాయి, చాలా పెద్ద హిట్ అయింది. అలాగే అంటే పాత సినిమాలు కూడా మొదటిసారి విడుదలైనప్పుడు పెద్దగా జనాల ఆదరణకు నోచుకొని చాలా సినిమాలు సెకండ్ రిలీజ్లో, థర్డ్ రిలీజ్లో పెద్ద హిట్ అయిన సందర్భాలు చాలా చెప్తుంటారు. అలాగే ఈ డైరెక్టర్లు ఇప్పుడు చెప్పినటువంటి బోయపాటి శ్రీను కావచ్చు, లేదంటే శంకర్ ట్రాక్ రికార్డు మామూలు ట్రాక్ రికార్డు అవుతుంది. ప్రతి హీరో కూడా శంకర్ సినిమాలో నటించే అవకాశం కోసం తహతహలాడిన పరిస్థితి ఉండేది. అయితే ఏమవుద్దంటే ఇప్పుడు ఆయన దాదాపుగా ఇండస్ట్రీలోకి వచ్చి 30 yearsగా ఆయన సినిమాలు, ఇప్పుడు ఫస్ట్ జెంటిల్మెన్ సినిమా 91, 92 అలా రిలీజ్ అయి ఉంటుంది. సో 30 years పైన అయిపోయింది ఆయన డైరెక్టర్గా. ఆ క్రమంలో ఏమవుద్దంటే ఒకసారి అప్డేట్ కావడంలో కొంత ఇది జరుగుతుంటుంది. నిజమే అంటారా? బయట కూడా అదే టాక్ ఉంది, శంకర్ ఎలా అయినా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అనేసి. శంకర్ అనే కాదు, డైరెక్టర్లే కాదు, మనమే ఎప్పుడు కూడా నిరంతరం అప్డేట్ అవుతుండాలి. ఎవరైతే అప్డేట్ అవ్వకుండా ఉండిపోతారో వాళ్ళు కెరీర్లో వెనకబడిపోతారు. అది హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మనం కూడా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే నిరంతరం తమను తాము మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయకపోతే వెనకబడ్డం అనేది ఎవరికైనా జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాలు ఫ్లాప్ ఇచ్చాడు కాబట్టి శంకర్ని ఇంకా పక్కన పెట్టేయడం, లేదంటే బోయపాటి సీన్ని పక్కన పెట్టేయడం అది జరగదు. తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, బోయపాటి సీన్ మళ్ళీ ఇప్పుడు అఖండ 2 తీస్తున్నాడు. ఈయన ఎవరు కొరటాల శివ దేవర 2 తీస్తున్నాడు. శంకర్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇండియన్ 3
సినిమా కోసం ఏర్పాట్లు అయ్యి చేసుకుంటున్నాడు. కాబట్టి అంటే అంతకుముందు కూడా వీళ్ళే కాదు కదా, ఇప్పుడు రామ్ చరణ్కి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు ఉన్నారు. అవును. కదా, చిరంజీవికి ఫ్లాప్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన ఆ డైరెక్టర్ని పక్కన పెట్టడం. ఇప్పుడు మొన్నే ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతుంది నేను విన్నాను. ఏంటంటే ఎన్టీఆర్ చిరంజీవి కాంబినేషన్లో తిరుగులేని మనిషి అనే సినిమా ఒకటి చేశారంట, కె రాఘవేంద్ర డైరెక్టర్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. తిరుగులేని మనిషి పేరేమో తిరుగులేని మనిషి, సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో నెక్స్ట్ కొండవీటి సింహం సినిమా కోసం అని చెప్పి చిరంజీవిని తీసుకొని కూడా ఇది కాంబినేషన్ అంతకుముందు వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి దాని ప్రభావం ఎక్కడ ఉంటుందో అని చెప్పి చిరంజీవిని తీసుకోకుండా మోహన్ బాబుని తీసుకున్నారని చెప్పి ఆయన దాన్ని రాఘవేంద్రరావు గారు నన్ను తీసుకోలేదు ఈ సినిమాలోని, రాఘవేంద్రరావు గారి మీద ఆయన కక్ష పెట్టుకోలేదు. ఆయనే చెప్పాడు. అదే రాఘవేంద్రరావు గారితో నేను ఎన్టీఆర్ గారి కంటే కూడా ఎక్కువ సినిమాలు చేశాను, నేను ఎక్కువ విజయాలు. ఇప్పుడు జగదేవి గురుడేకు లోక సుందరి, ఘరానామగుడు, రౌడీ అల్లుడు, ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఆయనకి ఇద్దరు కాంబినేషన్లో, కె రాఘవేంద్రరావు చిరంజీవి కాంబినేషన్లో. అలాగా దాన్ని ఆ సినిమా తాలూకు ఫలితాన్ని ఆ సినిమా వరకే పరిమితం చేస్తారు. కాకపోతే విశ్లేషించుకుంటారు, ఆ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అనేది విశ్లేషణ చేస్తారు తప్ప ఒక సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ని శాశ్వతంగా పక్కన పెట్టడం అనేది జరగదు. జనరల్ గా ఫ్యాన్స్ లో ఉన్న డిస్కషన్ తప్ప సీరియస్ గా ఇలాంటి డెసిషన్స్ అయితే ఏ హీరోస్ ఎవరు తీసుకోరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఫ్లాప్ అయింది, మళ్ళీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే దానికి ఏమైనా క్రేజ్ ఉంటుందా? ఓకే, కమర్షియల్ గా ఆలోచిస్తారు తప్ప కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తారు. 2-3 సినిమాలు, ఆయన ఒక 2 సినిమాలు, ఈయన ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత చేస్తారు. ఎందుకంటే కమర్షియల్ గా ఇది అవ్వదు కాబట్టి. ఇప్పుడు ఆచార్య సినిమా డిసప్పాయింట్ చేసిన తర్వాత మళ్ళీ కొరటాల శివ చిరంజీవి కలిపి చేస్తే దానికి క్రేజ్ ఉండదు కదా, దానివల్ల గ్యాప్ తీసుకుంటారు. వాళ్ళ మధ్య వ్యక్తిగతంగా ఆ సినిమా సందర్భంగా ఏదైనా వాగ్వివాదం కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగితే కూడా ఒకసారి వాళ్ళ కాంబినేషన్లో రిపీట్ అవ్వదు. కానీ ప్రత్యేకించి పలానా డైరెక్టర్తో ఇంకెప్పటికీ మనం పని చేయకూడదు అనే తీర్మానాలు అయితే ఏ హీరోలు కూడా తీసుకోరు. రైట్ సార్. సో కొంతమందికి మీరు చెప్పిన విషయాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఉంటారు ఈ కాంబినేషన్, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఏమో ఓకే ఎవరైనా సరే ఈజీగా తీసుకోవడానికి అసలు పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మీ విశ్లేషణ చాలా పని. అంటే మామూలుగా చెప్తుంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉంటారని చెప్పి, ఇది సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది. అంటే సినిమాలు రాజకీయాలనే కాదు, నిజ జీవితంలో కూడా అంతే కదా. అంతే, మనం ఎవరితోటి శాశ్వత శత్రుత్వం పాటించకూడదు. అంటే స్నేహం సడన్ గా స్నేహం విరోధంగా మారచ్చు, ఆ విరోధం సమస్యపై మళ్ళీ స్నేహం ఏర్పడచ్చు కదా. శాశ్వతంగా స్నేహంగా ఉండడాన్ని మనం స్వాగతించాలి, శాశ్వతంగా శత్రుత్వం పాటించడాన్ని ఖచ్చితంగా అది వ్యతిరేకించాలి. ఏదో ఒక సందర్భంలో వాళ్ళ మధ్య మాటలు కలిసి మళ్ళీ స్నేహం వెల్లివిరియాలని కోరుకోవాలి తప్ప ఇంకా అలాగే వాళ్ళ శత్రువులుగానే ఉండిపోవాలని చెప్పి ఎవరు కోరుకోకూడదు కదా. నిజ జీవితంలో కూడా సినిమాలు రాజకీయాలే కాకుండా నిజ జీవితంలో కూడా అంతే కదా. అంతే సార్. సో అదన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.